होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है। होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है। मेहमा जो हमारा होता है, वो जान से प्यारा होता है। मेहमा जो हमारा होता है, वो जान से प्यारा होता है। ज्यादा की नहीं लालच हमको, थोड़े में गुजारा होता है, थोड़े में गुजारा होता है। बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है। कुछ लोग जो ज्यादा जानते हैं, इंसान को कम पहचानते हैं। कुछ लोग जो ज्यादा जानते हैं, इंसान को कम पहचानते हैं। ये पूरब है, पूरब वाले हर जान की कीमत जानते हैं, हर जान की कीमत जानते हैं। मिलजुल के रहो और प्यार करो, एक चीज यही जो रहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है। होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है। बच्चों, हम आज जिस देश में गंगा बहती है पाठ के बारे में जानेंगे। పిల్లలు ఈరోజు మనం జిస్ దేశ్ మే గంగా బహతీ అనే పాఠం గురించి తెలుసుకుందాం. జిస్ దేశ్ మే గంగా బహతీ హై అంటే గంగ ప్రవహించే దేశంలో లేదా ఏ దేశంలో అయితే గంగ ప్రవహిస్తుందో అని అర్థం వస్తుంది. ఇక్కడ ముందుగా ఉన్ముఖీకరణ ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఇమేజ్ ఇచ్చాడు కదా, ఇది మీరు చూసుకోండి ఒకసారి. అక్కడ ఒక సాంగ్ ఇచ్చాడు చూడండి, శాంతి కా సందేశ్ జహాं है, सबका सम सम्मान जहां है, गीत खुशी के गाते जहां है, ऐसा भारत और कहाँ है. ఇక్కడ కవి యొక్క ఒక పోయం రాసింది. శాంతి కా సందేశ్ జహాं है, శాంతి యొక్క సందేశము అక్కడ ఉంది. సబ్కా సమ్మాన్ జహాं है, అందరి యొక్క గౌరవం కూడా అక్కడే ఉంది, అంటే అక్కడ గౌరవించబడతారు అని అర్థం. గీత్ ఖుషీకే గాతే జహాं है, ఆనందపు పాటలు పాడతారు అక్కడ. ఐసా భారత్ ఔర్ కహా హై, ఇటువంటి భారతదేశం ఎక్కడ ఉంది. ఈ కవితని బట్టి మీకు ఈ దేని గురించి వర్ణించామో అర్థమై ఉంటుంది. ఇది భారతదేశానికి సంబంధించిన ఇమేజ్ అన్నమాట. ఎగురుతున్న పావురము, ఈ సూర్యుడు, ఇవన్నీ చూస్తే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఇమేజ్లో చూడండి, మూడు కలర్స్లో ఉన్నాయి. సఫ్రాన్, వైట్, గ్రీన్, ఇలాగా చూడండి. మన దేశం యొక్క త్రివర్ణ జెండాని పోలి ఉందన్నమాట. అలాగా మన దేశంలో శాంతి సందేశాలని గురించి సంబంధించిన పద్యం అన్నమాట ఇది. చిత్రమే ఇక్కడ చూడండి క్వశ్చన్స్, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. ప్రశ్న, చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహీ హై, పిక్చర్లో ఏమేమి కనబడుతున్నాయి, చిత్రంలో ఏమేమి కనబడుతూ ఉన్నవి అని అడుగుతున్నాడు. చిత్రమే సూరజ్ చమక్ రహా హై, పిక్చర్ చూడండి, సూర్యుడు మెరుస్తున్నాడు. సఫేద్ రంగు కా ఏ కబూతర్ ఉడ్ రహా హై, వైట్ కలర్లో ఉన్నటువంటి ఒక పావురము ఎగురుతూ ఉన్నది. नीचे जमीन पर छोटे छोटे पौधे और उनके फूल आदि दिखाई दे रहे हैं. కింద చూడండి, ఈ భూమి మీద చిన్న చిన్న మొక్కలు, తర్వాత వాటికి పువ్వులు వికసిస్తూ కనబడుతున్నాయి. ఇది పిక్చర్లో కనబడుతుంది. ఊడునా, చమక్నా, ఖిల్నా ఆది శబ్ద ఇస్ చిత్ర మే కిన్సే జుడు సక్తే హై అని అడిగాడు. ఎగురుట, మెరయటం, వికసించడం, ఈ పదాలన్నీ
ఈ పిక్చర్లో దేనికి సంబంధం కలిగి ఉన్నాయని అడుగుతున్నాడు. ఈ చిత్రమే ఉడునా శబ్ద కబూతర్ సే. ఇక్కడ చూడండి ఈ పిక్చర్లో ఉడునా అంటే ఉడునా అనే పదం కబూతర్. కబూతర్ అంటే పావురానికి సంబంధించి ఉంది, అంటే పావురం ఎగురుతుంది కదా ఇక్కడ. అలాగే చమకన శబ్ద చాంద్ సే. చమకన అంటే ఇక్కడ సూర్యుడు కదా, సూర్యుడుతో ఉందన్నమాట. తర్వాత ఖిల్నా. ఖిల్నా అంటే ఏ శబ్దంతో ముడిపడి ఉంది? ఇది పువ్వులతో ముడిపడి ఉందన్నమాట. అలా తర్వాత ఈ చిత్ర సే హమే క్యా సందేశ్ మిల్తా హై. ఈ పిక్చర్ ద్వారా మనకి ఏం సందేశం లభిస్తుంది, ఏం మెసేజ్ లభిస్తుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ యహ చిత్ర ఖాస్కర్ భారతదేశ సంబంధిత. ఇక్కడ ఉన్న పిక్చరు భారతదేశానికి సంబంధించి అనమాట. భారత్కి ధరతి సస్యశ్యామల హై. చూడండి భారతదేశం యొక్క ఈ భూమి ఎలా ఉంటుంది, సస్యశ్యామలంగా ఎక్కడ చూసినా పచ్చగా కనబడుతుంది. సంసార్ మే భారత్ కా ప్రముఖ స్థానం హై. సంసార్ అంటే ప్రపంచం. ప్రపంచంలో భారతదేశానికి ప్రముఖమైన స్థానం ఉందన్నమాట. ఆకాశ్ కే సూరజ్ కే సమాన్ సంసార్ మే చమక్ రహా హై. యహ్ అంటే యహ్ ఆకాశ్ కే సూరజ్ కే సమాన్ చమక్ సంసార్ మే చమక్ రహా హై. మన భారతదేశము ఆకాశంలో సూర్యుడితో సమానంగా ప్రపంచంలో మెరుస్తూ ఉందన్నమాట. భారత్ మే సదా సుఖ శాంతి మిల్తే హై. భారతదేశంలో ఎప్పుడు సుఖశాంతులు ఉంటుంటాయి. సబ్ భారతవాసి శాంతి కాముక్ హై. మన దేశంలో ప్రజలు శాంతి కాముకులు అంటే శాంతిని కోరుకునేవారు అనమాట. యహీ సందేశ్ ఇస్ చిత్ర సే హమే మిల్తీ హై. ఇదే సందేశం మనకి ఈ పిక్చర్ ద్వారా లభిస్తుంది. ఇంకా ఇక్కడ ఉద్దేశించాడు చూడండి. హమారా భారత్ మహాన్ దేశ్. మన దేశము చాలా గొప్పది. యహా గంగా యమునా జైసి పవిత్ర నదియా బహతీ హై. ఇక్కడ గంగా యమున వంటి పవిత్రమైన నదులు ప్రవహిస్తున్నాయి. భారతవాసి సత్య అహింస ధర్మ న్యాయ పరోపకార్ సద్భావన మానవత ఆది మహాన్ గుణంకి పహచాన్ హై. మరి భారతవాసులు దేనికి గుర్తింపు అన్నమాట? సత్యము, అహింస, ధర్మము, న్యాయము, పరోపకారము. పరోపకారం అంటే ఇతరులకి మేలు చేసేవారు అని అర్థం. సద్భావన. సద్భావన అంటే సత్ ప్లస్ భావన, మంచి భావన కలిగిన వారు. మానవత, మానవత్వం కలవారు అంటే మనిషిని మనిషిగా గౌరవించేవారు. ఈ గొప్ప గుణాలన్నీ ఎవరికి ఉన్నాయి? భారతీయులకి ఉన్నాయన్నమాట. దీనికి భారతీయులు ఈ గుణాలన్నింటికి గుర్తింపు అన్నమాట. ఇసే బనాయే రఖనా హర్ భారతీయ కర్తవ్య. దీన్ని కాపాడుకోవడం. దేన్ని కాపాడుకోవడం? ఈ గుణాలని కాపాడుకోవడం, ఈ గుణాలని కలిగి ఉండటం ప్రతి భారతీయుని యొక్క కర్తవ్యం. ఇప్పుడు మనము కవి పరిచయం గురించి తెలుసుకుందాం. ఈ గీత్ కే కవి కే బారే మే జానేంగే. మనం ఇప్పుడు ఈ జిస్ దేశ్ కే గంగా మే బహతీ హై అనే కవి గురించి తెలుసుకుందాం. జిస్ దేశ్ మే గంగా బహతీ హై అనేది ఒక సినిమా పేరు అనమాట. ఆ సినిమాలో సాంగ్ పేరు కూడా జిస్ దేశ్ మే గంగా బహతీ హై. ఈ సాంగ్ని శైలేంద్ర కుమార్ గారు రాశారనమాట. ఆయన నిజం చెప్పాలంటే కవి కాదు, గీతకారుడు. అంటే సినిమాకి పాటలు రాస్తారు కదా, అలాగనమాట. సినిమా పాటలు రచనలు చేయడంలో ప్రముఖుడు ఈ కవి శైలేంద్ర కుమార్. ఈయన పేరు శైలేంద్ర కుమార్. జీవన్ కాల్ 1923-1966. ఈయన జీవితకాలము 1923. 1923 అంటే 1923లో జన్మించారు. 1923లో జన్మించారు. 1966 అంటే 1966 వరకు ఆయన బతికున్నారనమాట. ఆ తర్వాత మరణించారు. విశేషతాయి, ఈయన యొక్క గొప్పతనం, విశేషతాయి అంటే ప్రత్యేకతలు ఏంటంటే కై ప్రసిద్ధ ఫిల్మీ గీతోంకి రచన. ఎన్నో ప్రసిద్ధి చెందిన సినిమా పాటలకి రచన చేశారనమాట. 3 బార్ ఫిల్మ్ఫేయర్ అవార్డ్సే సమ్మానిత్. 3 సార్లు ఫిల్మ్ఫేయర్ అవార్డ్సే సమ్మానిత్ అంటే 3 సార్లు ఫిల్మ్ఫేయర్ అవార్డుతో గౌరవించబడ్డారనమాట. అది. ఇప్పుడు మనం పాఠంలోకి వెళదాం. ఈ పాఠంలో కవి భారతీయుల యొక్క గొప్పతనం గురించి రాశారనమాట. భారతీయులు ఎలా ఉంటారు ఏంటి అనే దాని గురించి రాశారు. భారతీయుల యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారు. होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है हम उस देश के वासी है हम उस देश के वासी है
जिस देश में गंगा रहती है. ఇక్కడ కవి ఏం చెప్తున్నారంటే ఓటోంపే సచాయి రహతీ హై. ఈ భారతీయులు చాలా పవిత్రమైన వారు. ఓటోంపే సచాయి రహతీ హై. వాళ్ళ పెదవుల మీద, పే అంటే పైన, ఓట్ అంటే పెదవులు, పెదవుల మీద ఎప్పుడు నిజమే ఉంటుంది, నిజమే మాట్లాడతారు అని చెప్తున్నాడు. జహా దిల్ మే సఫాయి రహతీ హై అంటే అక్కడ హృదయంలో ఎప్పుడు నిర్మలత్వం, సఫాయి అంటే శుభ్రత అని కాదు, ఇక్కడ నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటారు అని అర్థం అన్నమాట. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై జిస్ దేశ్ మే గంగా బహతీ హై. మనము ఆ దేశవాసులము ఏ దేశంలో అయితే గంగ ప్రవహిస్తుందో అని చెప్తుంది అనమాట. అంటే మనము గంగ ప్రవహించే దేశంలో ఉంటున్న ప్రజలు ఎప్పుడు నిజమే మాట్లాడతారు, వాళ్ళ హృదయం కూడా స్వచ్ఛంగా ఉంటుంది. సఫాయి అంటే ఏంటి? కల్లా కపటం లేకుండా, మోసపూరితంగా లేకుండా మంచిగా ఉండడం అన్నమాట ఈ పోయంలో అర్థం. ఓట్ అంటే పెదవి, సచాయి అంటే ట్రూత్, దిల్ అన్నా కూడా హార్ట్ అన్నమాట, మనస్సు. అలాగే సఫాయి, సఫాయి అంటే క్లీన్లీనెస్. అలాగే బహన అంటే టు ఫ్లో, ప్రవహించడం అన్నమాట. ఆ దేశం యొక్క వాసులం అని చెప్తున్నారు. తర్వాత సెకండ్ పోయంలో కవి ఏం చెప్తున్నారంటే మెహమా జో హమారా హోతా హై ఓ జాన్ సే ప్యారా హోతా హై, ज़्यादा का नहीं लालच हमको थोड़े में गुजारा होता है. मेहमा जो हमारा होता है वो जान से प्यारा होता है. మెహమా అంటే ఎవరు? గెస్ట్. గెస్ట్ ఎవరైతే ఉన్నారో, జో అంటే ఎవరైతే, మెహమా అంటే గెస్ట్, జో అంటే ఎవరైతే ఉన్నారో, హమారా హోతాయి ఓ జాన్ సే ప్యారా హోతాయి, వాడు ప్రాణాల కన్నా ప్రియంగా ఉంటాడు. అంటే ప్రాణాల కంటే కూడా ఎక్కువ అన్నమాట ఈ మెహమా అనేవాడు, గెస్ట్ అనేవాడు. అంటే ఇది జాతీయ పదం. జాన్ సే ప్యారా హోనా అంటే జాతీయ పదం. ముహావరా అంటారు. అంటే ఏంటి? ఒక వాక్యాన్ని, ఒక పదాన్ని మామూలుగా చెప్పకుండా ప్రత్యేకమైన అర్థంతో చెప్పడం అనమాట. జాన్ సే ప్యారా హోనా అంటే ప్రాణం సేబి అధిక్ హోనా, ప్రాణాల కంటే కూడా ఎక్కువ అని అర్థం అనమాట. ఇది ఒక జాతీయ పదం. జాదాకా నహి లాలచ్ హమ్కో, భారతీయులకి ఎక్కువ కావాలనే దురాశ, లాలచ్ అంటే ఏంటి? దురాశ కూడా లేదు. థోడేమే గుజారా హోతా హై, కొద్దిగలో అయినా వాళ్ళు గడుపుతూ ఉంటారనమాట. కొద్దిగా ఉన్నవాళ్ళు ఎంతో గడుపుతూ ఉంటారు. బచ్చోం కే లియే జో ధర్తీ మా సదియోం సే సభీ కుచ్ సహతీ హై. ఈ పిల్లల గురించి అంటే ఈ భారతీయులందరూ ఈ భారత మాత యొక్క ముద్దు బిడ్డలు అన్నమాట. కాబట్టి ఈ ధరతీమా, ఈ భారతమాత సదియోన్సే, శతాబ్దముల నుండి కూడా ఎంతో సహిస్తుంది, తన బిడ్డల గురించి ఎంతో సహిస్తుంది అన్నమాట. శతాబ్దముల నుండి కూడా మన్ని బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరం కాలం పాటు పరిపాలించారని చెప్తారు కదా. అప్పటి నుంచి కూడా ఆ భారతమాత భారతత్వంలో ఉండడం వల్ల ఎంతో కొంత సహిస్తూనే ఉంది అని ఇక్కడ కవి చెప్తున్నాడు అనమాట. అంటే చూడండి, ఆయన ఉన్న కాలం కూడా 1923, 1966, అప్పటికి మనకి ఇంకా స్వతంత్రం రాలేదు. కాబట్టి ఆయన ఈ వాక్యాన్ని ఇక్కడ ఉపయోగించారు. సదియోన్సే సబ్ కుచ్ సహతీ అంటే శతాబ్దాలు, సదియా అంటే శతాబ్దాల నుంచి కూడా అన్నీ సహిస్తుంది. బచ్చోంకే లియే అంటే ఇక్కడ బచ్చో అంటే ఎవరు? భారతవాసులు. అంటే మనం అంతా భారతమాత యొక్క బిడ్డలం కదా, అందుకని ఆ విధంగా ధరతీమా శతాబ్దముల నుండి అన్నీ సహిస్తూనే ఉంది అని చెప్తున్నాడు. ఆ ముస్ దేశ్కే వాసియే జిస్ దేశ్ మే గంగా బహతీ హై, మనము ఆ దేశవాసులము ఏ దేశంలో అయితే గంగ ప్రవహిస్తుందో అని చెప్తున్నారన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే కుచ్ లోగ్, ఫోర్త్ పోయం చూడండి. ఫోర్త్ పోయంలో ఫస్ట్ కుచ్ లోగ్ జో జ్యాదా జాన్తే హై ఇన్సాన్ కో కమ్ పహచాన్తే. కొంతమంది ప్రజలు ఏమని చెప్తారంటే మేము చాలా తెలుసు అని చెప్తారు, కానీ వాళ్ళు మనుషుల్ని చాలా తక్కువగా గుర్తిస్తారనమాట. ఈ ప్రజలు ఏం చేస్తారు? ఎక్కువగా తెలివిగా ఉన్నవాళ్ళు మాకు అన్నీ తెలుసు అంటారు, కానీ మనిషిని మనిషిగా గౌరవించరు. ఇన్సాన్ అంటే మానవుడు అనమాట, మానవుణ్ణి తక్కువగా గుర్తిస్తారు వీళ్ళు. ఏ పూరబ్ హై పూరబ్ వాలే హర్ జాన్కి కీమత్ జాన్తే హై. ఏ పూరబ్ హై, ఇది తూర్పు, అంటే ఆసియా ఖండంలో ఈ మన దేశం ప్రపంచ పటంలో తూర్పు వైపు ఉంటుందన్నమాట. ఈ తూర్పు వైపు ఉండడం కారణంగా
మనని తూర్పు వాళ్ళు అని కూడా పిలుస్తారు. అంటే హిందీలో పూరబ్, పూరబ్ అంటే తూర్పు, పూరబ్ వాళ్ళే అంటే తూర్పు వాళ్ళు, అంటే మనమే అనమాట. అంటే ప్రపంచ పటంలో మన యొక్క ఇండియా ఈ తూర్పు వైపు ఉండడం వల్ల మనని పూరబ్ వాళ్ళే, తూర్పు వాళ్ళు అని పిలుస్తారనమాట. వీళ్ళు ఏం చేస్తారు, హర్ జాన్కి కీమత్ జాన్తే హే, ప్రతి ప్రాణము, హర్ జాన్ అంటే ప్రతి ప్రాణము యొక్క విలువ కూడా వాళ్ళకి తెలుసు. కీమత్ అంటే విలువ, వాల్యూ, ప్రతి ప్రాణం యొక్క విలువ తెలుసు. అంటే ప్రతి ప్రాణం యొక్క విలువ తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, మనిషిని మనిషిగా గౌరవిస్తారు. అందుకే చూడండి మన దేశం వసుదైక కుటుంబంలా కనబడుతుంది, భిన్నత్వంలో ఏకత్వం కనబడుతుంది. ఈ విధానం ప్రపంచంలో ఎక్కడ మనకు కనబడదు అనమాట. అనేక మతాలు, అనేక జాతులు మన దేశంలో ఉంటాయి. అంటే మనిషిని మనిషిగా గౌరవిస్తారు, ప్రతి ప్రాణం యొక్క విలువ తెలుసు. కాబట్టి ఈ పూరబ్ వాళ్ళే, తూర్పు వాళ్ళు, భారతీయులు గొప్పవారు అని ఇక్కడ చెప్తున్నారనమాట. తర్వాత ఇక్కడ 5వ పోయం చూడండి. మిల్జుల్ కే రహో ఔర్ ప్యార్ కరో ఏక్ చీజ్ యహీ తో రహతే హే, కలిసిమెలిసి ఉండండి, ప్రేమించండి. ఒక వస్తువు, ఏక చీజ్ అంటే ఒక వస్తువు ఇక్కడ ఉందన్నమాట. ఏంటది, మిల్జుల్ కే రహో, అందరు కలిసి ఉంటారు. చెప్పుకున్నాం కదా, అందరూ కలిసి ఉంటారు ఇక్కడ. అనేక జాతుల వాళ్ళు, అనేక మతాల వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు ఇక్కడ, అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు. ప్యార్ కరో, ప్రేమగా ఉంటారు. ఈ వస్తువు మనకి ఎక్కడ కనిపిస్తుంది, భారతదేశంలోనే కనబడుతుంది అనమాట. అంటే భిన్నత్వంలో ఏకత్వం మనకు కనబడుతుంది. हम उस देश के वासी है जिस देश में गंगा बहती है, మనం ఆ దేశం యొక్క వాసులము, ఏ దేశంలో అయితే గంగ ప్రవహిస్తుందో అని చెప్తున్నాడు అనమాట కవి. జో జిస్సే మిలా సీకా హమ్నే, గైరోं को भी अपनाया हमने, మనము ఎవరినైతే కలిసామో వారి దగ్గర ఎంతో కొంత నేర్చుకున్నాం. అంటే జ్ఞానం అంటే ఇష్టపడేవాళ్ళు అనమాట భారతీయులు. కాబట్టి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఎంతో కొంత నేర్చుకున్నారు. మన దేశం మీద, మన దేశంలోకి డచ్ వారు, ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వాళ్ళు ఇలా అందరూ వచ్చారనమాట. వచ్చినప్పటికీ వాళ్ళు ఎంతో కొంత నేర్చుకున్నారు భారతీయులు. గైరోं को भी अपनाया हमने, అపరిచితులు, తెలియని వాళ్ళని కూడా తమ వారిగా భావించారు. అంటే బ్రిటిష్ వాళ్ళు, డచ్ వారు, వీళ్ళందరినీ కూడా మన వారిగా భావించారు వాళ్ళు. గైరో అంటే అపరిచితులు, తెలియని వాళ్ళు అని కూడా వస్తుందన్నమాట. అటువంటి వారిని కూడా వీళ్ళు తమ వారిగా భావించారు. కానీ వాళ్ళు ఏం చేశారు, మనని వెన్నుపోటు పొడిచారనమాట. అందుకని ఇక్కడ కవి ఈ 3-4 లైన్లో ఈ విషయాన్ని కూడా చెప్తున్నారు. ఈ బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి దోచుకున్నారు. కాబట్టి ఆయన ఏమని వాళ్ళని చెప్తున్నారంటే, మతలబ్ కే లియే అందే హోకర్ రోటీ కో నహీ పూజా హమ్నే, ఇది ఇప్పటి విషయం కాదు, ఆయన అప్పుడే వాళ్ళ యొక్క తప్పుల్ని ఎత్తి చూపించాడనమాట ఆ టైంలోనే. మతలబ్ కే లియే అందే హోకర్, స్వార్థపరులుగా మారి, రోటీకో నహీ పూజా హమ్నే, ఇది కూడా జాతీయ పదం అనమాట. అంటే ఏంటి, మేము స్వార్థపరులుగా మారి ఎవరికి హాని చేయలేదు. అంటే చూడండి, బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి మన దేశాన్ని దోచుకొని వాళ్ళు ఏం చేశారు, మనకి అపకారం చేశారు, మనని బానిసలుగా చూశారు. అందుకని ఆయన ఈ పాట ద్వారా వాళ్ళ యొక్క ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. వాళ్ళ క్రూరత్వాన్ని ఈ పద్యం ద్వారా మనకి తెలియజేస్తున్నారు అన్నమాట. మతలబ్కే లియే అందే హోకర్, వాళ్ళలాగా స్వార్థపరులుగా మారి మేము ఎవరికి హాని చెయ్యలేదు అనే విషయాన్ని ఈ 3-4 లైన్లలో ఆయన వాళ్ళ యొక్క చెడ్డతనాన్ని గురించి ఈ పద్యంలో వర్ణించారనమాట. అంటే అప్పట్లోనే చూడండి, అప్పట్లో బ్రిటిష్ వారికి భయపడుతూ ఉన్న సమయంలో కూడా ఈయన వాళ్ళ యొక్క గొప్పదనం, వీళ్ళ యొక్క చెడ్డతనాన్ని, వాళ్ళ యొక్క క్రూరత్వాన్ని ఎత్తి చూపించారనమాట ఈ విషయం ద్వారా, ఈ పద్యం ద్వారా. హబాంతో క్యా సారీ దునియా సే కహతీ హే, హమ్ ఉస్ దేశ్ కే వాసీ హే జిస్ దేశ్ మే గంగా బహతీ హే. ఇప్పుడు మనమే కాదు, సారీ దునియా, హమ్తో క్యా సారీ దునియా, మనమే కాదు మొత్తం ప్రపంచం కూడా చెప్తుంది. అంటే మొత్తం ప్రపంచానికి భారతదేశం యొక్క గొప్పతనం తెలుసు. సారీ దునియా సే కహతీయే, మొత్తం ప్రపంచంతో చెప్తున్నాం. హమ్ ఉస్ దేశ్ కే వాసీయే, మనం ఆ దేశం యొక్క వాసులము, ఏ దేశంలో అయితే గంగ ప్రవహిస్తుందో అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ మొదటి పద్యాన్నే మళ్ళీ చివరిలో చెప్తున్నారనమాట. హోటోంపే సచ్చాయి రహతీ హే, పెదవుల మీద భారతీయులకి ఎప్పుడు నిజమే ఉంటుంది. జహా దిల్ మే సఫాయి రహతీ హే, పెదవుల మీద. అలాగే
మనసు నిర్మలంగా ఉంటుంది. హమ్ ఉస్ దేశ్ కే వాసి, ఆ దేశం యొక్క వాసులము, ఏ దేశంలో అయితే గంగ ప్రవహిస్తుందో అని చెప్పారు. భాషాకి బాత్, ఇప్పుడు మనము భాషాకి బాత్ వ్యాకరణం గురించి తెలుసుకుందాం. ఇక్కడ ముఖ్యంగా చూడండి, ముహావరంకి భావ బతాయి, జాతీయ పదాల గురించి చెప్పండి అన్నాడు కదా, భావాన్ని చెప్పమన్నాడు. ఇప్పుడు చూడండి, మనం ఆల్రెడీ పోయంలో కూడా చెప్పుకొని ఉన్నాం. జాన్ సే ప్యారా హోనా, జాన్ సే ప్యారా హోనా అంటే ప్రాణోన్ సే భీ అధిక్ హోనా, ప్రాణాల కంటే కూడా ఎక్కువ. అంటే ఇక్కడ అతిథులని ప్రాణాల కంటే కూడా ఎక్కువ చూసుకుంటారని చెప్పాడు కదా. అతిథి దేవో భవ అని ఒక విషయం మనకు ఉంది కదా ఆల్రెడీ. మాతృదేవో భవ, పితృదేవో భవ, అలాగే అతిథి దేవో భవ అని కూడా అంటారు కదా. అందుకని ఏమని చెప్పాడు ఇక్కడ, జాన్ సే ప్యారా అని అంటే ప్రాణోన్ సే భీ అధిక్ హోనా. మతలబ్కి రోటీ పూజన, మతలబ్కి రోటీ పూజన అంటే ఆవశ్యకతకే అనుసార్ విచార్ బదలనా. తర్వాత మతలబ్కే లియే అందే హోనా, స్వార్థీ బన్నా. ఇవి 3 ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామ్లో ఈ ముహావరాలు కూడా ఇంపార్టెంట్గా బిట్లలో అడుగుతూ ఉంటారు. అలాగే ఇక్కడ చూడండి, వాక్య రచన అడిగాడు. ఈ నీచే దియే గయే వాక్యోంకి వాక్య రచన సమझाइए. ఇప్పుడు చూడండి, సింపుల్ సెంటెన్సెస్ అనమాట. హమ్ భారతవాसी है, हमारे होठों पर सच्चाई रहती है, हमारे दिल में सफाई रहती है, हम हर जान की कीमत जानते हैं. చూడండి, ఒక్కొక్క సెంటెన్స్లో ఎంత సింపుల్గా ఉన్నాయో. ఈ వాక్య స్వతంత్ర రూప్ సే బనే, ఇవి స్వతంత్రంగా ఉన్నాయి. ఇన్మే కిసి దూసరే వాక్య మేల్ నహీ, ఏ వాక్యం కూడా కలవలేదనమాట. ఐసే వాక్యం కో సరళ వాక్య కాతే హై, ఇటువంటి వాక్యాన్ని సరళ వాక్యాలు అంటే. చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయి ఇవి. అటువంటి వాక్యాన్ని సింపుల్ సెంటెన్స్, సరళ వాక్యము అని అంటారనమాట. అలాగే రెండోది చూడండి, సంయుక్త వాక్యం. హమ్ భారత్ కే వాసి హై ఔర్ భారత్ దేశ్ హమారా. ఇక్కడ చూడండి 2 వాక్యాలు ఉన్నాయి. హమ్ భారతవాసి హే, మనం భారతవాసులము, మరియు భారతదేశము మనది అన్నాడు. అంటే చూడండి, ఔరు అంటే ఔరు మరియు ఈ ఔరు ద్వారా 2 వాక్యాలు కలిసాయన్నమాట ఇక్కడ. అంటే 2 వాక్యాల కలయిక ఉంది. ఇటువంటి వాక్యాల్ని సంయుక్త వాక్య అంటారు. హమారే హోఠోం పర్ సచాయి రహతీ హై ఔర్ దిల్ మే సఫాయి రహతీ. ఇందులో కూడా చూడండి 2 వాక్యాలు ఉన్నాయి. పెదవుల మీద నిజమే ఉంటుంది, మనసులో ఏముంటుంది, స్వచ్ఛత ఉంటుంది అని 2 వాక్యాలు కలిసి ఉన్నాయి. హమ్ సబ్ భారతీయ ఇస్లే హమ్ సబ్ ఏక్ హై. ఇంకా ఏమని చెప్తున్నాడు, హమ్ సబ్ భారతీయ హై, మనమంతా భారతీయులము, అందుకనే మనమంతా కలిసి ఉంటాము. ఇందులో కూడా 2 వాక్యాలు ఉన్నాయి. ఇన్ వాక్యం మే 2 సరళ వాక్యం కా మేల్ హువా హై. ఇందులో 2 వాక్యాలు కలిసి ఉండడం వల్ల దీన్ని సంయుక్త వాక్య అంటారు. అంటే 2 సరళ వాక్యాలు ఉన్నాయి చూడండి, ఆ 2 కలిసి ఉన్నాయి. 2 వాక్యాలు కలిసి ఉండడం వల్ల దీన్ని సంయుక్త వాక్యాలు అంటే కలిసి ఉన్న వాక్యాలు అంటారు. తర్వాత 3 చూడండి, గ్రీన్ కలర్లో ఉన్న ఆ టేబుల్ బాక్స్ చూడండి. మెహమాన్ జో హమారా హోతా హై ఓ జాన్ సే ప్యారా హోతా హై. అంటే మెహమా అంటే గెస్ట్ ఎవరైతే ఉన్నారో వాడు ప్రాణములతో సమానము. ఇక్కడ చూడండి, ఒక వాక్యానికి మొదటి వాక్యానికి రెండో వాక్యం, మొదటి వాక్యం మీద రెండో వాక్యం ఆధారపడి ఉంది, ఆశ్రితమై ఉందంటే ఆధారపడి ఉంది. కాబట్టి ఇటువంటి వాక్యాన్ని ఏమంటారు, మిశ్రిత్ వాక్ అంటారనమాట. అంటే ఏంటి, ఆశ్రిత అంటే ఈ వాక్యం ఉండడం వల్ల ఈ వాక్యం వచ్చిందనమాట. హమ్ ఉస్ దేశ్ కే వాసి హై జిస్ దేశ్ మే గంగా బహతీ హై. మనము ఆ దేశవాసనము ఏ దేశంలో అయితే గంగ ప్రవహిస్తుందో అన్నాడు. ఇందులో చూడండి, మనము ఆ దేశవాసనము, ఏ దేశంలో అయితే హమ్ ఉస్ దేశ్ కే వాసి హై అన్నాడు. కాబట్టి అక్కడ దాని మీద ఆధారపడి ఏ వాక్యం ఉంది, జిస్ దేశ్ మే గంగా బహతీ హై అని ఉంది, ఆశ్రిత వాక్యం. మొదటి వాక్యము మామూలు వాక్యం అయితే ఇది ఉపవాక్యము, ఆశ్రిత వాక్యం అనమాట. యహా సరళ వాక్య కేసాత్ అంటే సరళ వాక్యముతో పాటు ఒక ఉపవాక్యము వచ్చింది కాబట్టి, కలిసింది కాబట్టి దీన్ని ఏమంటారు, ఆశ్రిత వాక్య అంటారు, లేదా మిశ్రిత వాక్య అని కూడా అంటారనమాట. ఇక్కడ మనకి కింద చూడండి, ఈలో టేబుల్ ఇచ్చాడనమాట. వీటికి మీరు ఆన్సర్లు పూర్తి చేయాలి. చూడండి, మొదటిది ఎటువంటి వాక్యము అన్నాడు, ఎటువంటి వాక్య రచన పహచానియే అన్నాడు. హమ్ నవీ కక్షాకే ఛాత్రే. ఇప్పుడు చూడండి, ఇది ఎటువంటి వాక్యం, సింపుల్గా ఉంది కదా, హమ్ నవీ కక్షాకే ఛాత్రే. కాబట్టి ఇదేంటి, సరళ వాక్య అన్నమాట. అలాగే చూడండి, రెండోది 2 వాక్యాలు కలిసి వచ్చింది. హమ్ అప్నా భవిష్య బనాయేంగే ఔర్ దేశ్ కి సేవా కరేంగే. ఇందులో చూడండి 2 వాక్యాలు ఉన్నాయి. అంటే 2 వాక్యాలు సంయుక్త అంటారన్నమాట. 2 వాక్యాలు కలిసి ఉన్నాయి కాబట్టి
हम अपना भविष्य बनाएंगे और देश की సేవ కरेंगे చూసారా ఇది సంయుక్త వాక్య మూడవది మిశ్రిత వాక్య చెప్పాను కదా ఒకటి మామూలు సరళ వాక్యం మీద ఆధారపడి ఒక సరళ వాక్యం వస్తే దాని మీద ఆధారపడి ఆశ్రిత వాక్యం ఉందన్నమాట అంటే జో జితనీ మెహనత్ కరేగా అనేది ఒక సరళ వాక్యం అయితే దాని మీద ఆధారపడి ఓ ఉతనాయి ఆగే బడేగా అనేది ఆశ్రిత వాక్యం ఇవి రెండు కలవడం వల్ల మిశ్రిత వాక్యం అయింది అంటే జో జితనీ మెహనత్ కరేగా ఎవరైతే ఎంత కష్టపడతాడో వాడు అంతే ముందుకు వెళతాడు ఇది ఎటువంటి వాక్యం మిశ్రిత వాక్యం అన్నమాట ఈ విధంగా మీరు గ్రామర్ పూర్తి చేయాలి ఇక్కడ మీనింగ్స్ చూడండి హోంట్ పెదవులు సచాయి నిజము దిల్ మనస్సు సఫాయి పరిశుభ్రత బహన ప్రవహించుట మెహమా అతిథి జాన్ ప్రాణము ప్యార ప్రియమైన జాదా ఎక్కువ లాలచ్ దురాశ థోడా కొంచెము గుజారా జరుగుబాటు ధరతి భూమి సది శతాబ్ది సహనా సహించుట ఇన్సాన్ మానవుడు పహచాన్న గుర్తించుట పూరబ్ తూర్పు కీమత్ విలువ మిల్జుల్కర్ కలిసిమెలిసి ప్యార్ కర్నా ప్రేమించుట చీజ్ వస్తువు సీక్నా నేర్చుకొనుట గైర్ పరాయి వాడు అపనానా తనదిగా చేసుకొనుట మతలబ్ స్వార్థము అంధ గుడ్డి సారా మొత్తము దునియా ప్రపంచము అర్ధగ్రాహిత ప్రతిక్రియ చూడండి క్వశ్చన్స్ ఒకటి భారతీయోं के बारे में कवि ने क्या कहा है ఇదే సారాంశ లెక్కలోకి వస్తుంది భారతీయుల గురించి కవి ఏమని చెప్పాడు జిస్ దేశ్ మే పవిత్ర గంగా బహతీ హై వైసే పవిత్ర హృదయ వాలే భారతవాసి ఏ దేశంలో అయితే పవిత్రమైన గంగ ప్రవహిస్తుందో ఆ దేశంలోని ప్రజలు పవిత్రమైన హృదయం గలవారు భారతీయులు జిన్కే హోఠోం పర్ సచాయి హోతీ హై ఈ భారతీయుల పెదవుల మీద ఎల్లప్పుడూ నిజమే ఉంటుంది మెహమానం కో ప్రాణోం సే జ్యాదా సమస్తే హై ఈ అతిథుల్ని ప్రాణాల కంటే కూడా ఎక్కువగా అనుకుంటారు భావిస్తారు థోడేసే ఖుషి జీవన్ బితానే వాలే హై జీవన్ కొద్దిగలో కూడా ఆనందమైనటువంటి జీవితాన్ని గడిపేవారు స్వార్థీ హోక జీవన్ బితానే వాలే నహీ హై స్వార్థపరులుగా మారి జీవితాన్ని గడిపేవారు కాదు और विश्व को एकता से रहने का संदेश देने वाले हैं ప్రపంచాన్ని ఐక్యతతో ఉండమని సందేశం ఇచ్చేవాళ్ళు భారతీయులు అలాగే సెకండ్ క్వశ్చన్ చూడండి భారత్ మే బహనే వాలే కుచ్ నదియోं के बारे में बताइए అన్నాడు కొన్ని నదుల గురించి చెప్పమన్నాడు గంగా యమున సరస్వతి బ్రహ్మపుత్ర గోదావరి కృష్ణ అది మీకు తెలిస్తే వీటి గురించి కొద్ది కూడా వివరంగా రాయొచ్చు అలాగే ఇక్కడ చూడండి ఈ కవితాకే ఆధార్ పర్ ఉచిత క్రమ దీజియే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంది కదా ఇక్కడ చూడండి లెసన్లో మనకి కవితాకే ఆధార్ పర్ ఉచిత క్రమ దీజియే అన్నాడు కదా అక్కడ ఇది పెట్టుకోవచ్చు అనమాట ఇది 2 1 4 3 ఉంది కదా ఇది పెట్టుకోండి ఓకే తర్వాత అభివ్యక్తి సృజనాత్మకత చూడండి ఇన్ ప్రశ్నों के उत्तर 2-3 వాక్యోं में दीजिए ఈ ప్రశ్నలకి జవాబులు మీరు 2-3 వాక్యాల్లో రాయమన్నాడు गीत में कवि ने मिलजुल कर रहने के लिए क्यों कहा होगा పాటలో కవి అందరినీ కలిసిమెలిసి ఉండమని ఎందుకు చెప్తున్నాడు మిల్జుల్ కర్ రహనే సే అనేక లాభ హై కలిసిమెలిసి ఉండడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి ఇస్సే దేశ్ కి ఏకతా బఢతీ హై దీనివల్ల దేశం యొక్క ఐక్యత పెరుగుతుంది ఇస్సే భాయిచారా బఢతా హై దీనివల్ల సోభ్రాతృత్వం అంటే అన్నదమ్ముల్లా మెలగడం అనేది పెరుగుతుంది అన్నమాట హమ్ అప్నే మెహమాన్ కే సాత్ కైసా వ్యవహార్ కర్నా చాహియే మనము మన అతిథులతో ఎలా వ్యవహరించాలి అని అడుగుతున్నాడు సెకండ్ క్వశ్చన్ हम अपने मेहमानों को प्राणों से भी ज़्यादा समझना चाहिए మనం మన యొక్క మెహమాన్ అతిథుల్ని ప్రాణం కంటే కూడా ఎక్కువగా భావించాలి మూడోది హర్ జాన్ కి కీమత్ జాన్తే హై ఇస్కా భావ్ అప్నే శబ్దో మే లిఖియే అన్నాడు అంటే ప్రతి ప్రాణం యొక్క విలువ తెలుసు దీని యొక్క అర్థము మీ పదాలలో రాయమన్నాడు హర్ భారతవాసి సభీ को अपना भाई समझकर मिलजुल कर रहते हैं ప్రతి భారతని తమ అన్నదమ్ముల్లాగా భావించి కలిసిమెలిసి ఉంటారనమాట ఇస్లియే వే హర్ జాన్ కి కీమత్ జాన్తే హై అందుకని వారు ప్రతి ప్రాణం యొక్క విలువ తెలుసు అని చెప్పాడు ఇస్ గీత్ మే ఆప్కో కౌన్ సీ బాతే బహుత్ అచ్చి లగి క్యూ ఈ పాటలో మీకు ఏ మాటలు బాగా నచ్చాయి ఎందుకు అని అడుగుతున్నాడు ఇస్ గీత్ మే ముజే పహలా పద్ అచ్చా లగా నాకు మొదటి పద్యం నచ్చింది అని చెప్పచ్చు హర్ భారతవాసి సచ్చి బోల్తా హై ప్రతి భారతీయుడు నిజమే చెప్తాడు और उसका दिल शुद्ध और
గంగా నదికే సమాన్ పవిత్రవాన్ హే. వారి యొక్క హృదయము ఎలా ఉంటుంది? శుద్ధ అంటే స్వచ్ఛంగాను, గంగా నది వలె పవిత్రంగా ఉంటుంది అనే మాటలు నచ్చాయి. ఇదే కాకుండా మీ ఇష్టమైనది కూడా ఏదైనా ఉంటే అది రాసుకోవచ్చు. ఇస్ గీత్ కా సార్ అప్నే శబ్దో మే లిఖియే అన్నాడు. అంటే ఈ పాట యొక్క సారాంశాన్ని మీ పదాల్లో రాయమన్నాడు. మనం ఇందులో చెప్పుకున్నాం కదా, మొదటిది అర్ధగ్రాహ్యత ప్రతిక్రియలో చెప్పుకున్నాం కదా, ఆ సారాంశమే ఇక్కడ కూడా ఉందన్నమాట. కాబట్టి అది ఒకటే ఆన్సర్ అనమాట. భారతీయోं के बारे में कवि ने क्या कहा है అన్న పాఠం యొక్క సారాంశం ఏంటి అన్న ఇందులో అర్ధగ్రాహ్యతలో ఆ యొక్క ఆన్సరు, తర్వాత అభివ్యక్తి సృజనాత్మకతలో ఆ యొక్క అంటే పాట యొక్క సారాంశము రాయమన్నారు ఒకటే. కవినే भारतीयों के बारे में क्या कहा అన్నా इस गीत के సార్ అప్నే శబ్దో మే లిఖియే అన్న ఒకటే ఆన్సర్ అనమాట. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ చిన్న లైక్ మాకు చాలా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.